నిన్నగాక మొన్న మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలసౌధలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన రివ్యూ మీటింగ్ పెట్టారు. చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, సిబ్బంది మొత్తము, ఇరిగేషన్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని రివ్యూ చేస్తూ ఒక మంచి మాట చెప్పిండ్రు. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలు మరమ్మతు చేయడానికి ఈ వర్షాకాలం వెళ్ళిన వెంటనే మరి పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అది పత్రికల్లో వచ్చింది. అయితే రివ్యూ మీటింగ్ ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసినట్టున్నారు. దాంట్లో అది చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పుడు ఎన్డీఏసీ రిపోర్టును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టు మనకు పత్రికలో వచ్చింది. ఇక్కడే చాలా సందర్భంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్నో సందర్భాల్లో ఎన్డీఏసీ రిపోర్ట్ను కూడా చూపించి కూడా చెప్పినాను. ఎన్డీఏసీ చట్టాన్ని చూపించి కూడా మీకు చెప్పాను. ఇది ఆలస్యం చేయొద్దు. ఎన్డీఏసీ ఏం చెప్పింది? ఓనర్, యజమానిదే దీన్ని బాధ్యత, రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత చెప్పిందని చెప్పి కూడా నేను దాదాపు గత 9-10 మాసాలను కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నారు, మంచిది. సరే, 1,00,000 కోట్లు తిన్నారు, లేకపోతే ఘోష్ కమిషన్ రిపోర్టు, ఎన్డీఏసీ రిపోర్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఆదేశించారు. సిబిఐ కూడా పోయి చెప్పినామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా చాలా సందర్భంలో మాట్లాడారు. ఇంకా ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము మేడిగడ్డ కుంగడం పైన ఒక కమిషన్ వేయడము, టెక్నికల్గా అది కరెక్ట్ కాదు, తుమ్మడి హట్టే కరెక్టు, ఇవన్నీ కూడా వాళ్ళు గత 2 సంవత్సరాలు సమయం తీసుకున్నారు. కమిషన్ రిపోర్ట్ వచ్చేసింది. తర్వాత దానిపైన శాసనసభలో చర్చించారు, ఏదో ఎంక్వైరీకి ఆదేశించారు. ఇంకా అయిపోయింది. అంతకంటే చేసేది కూడా ప్రభుత్వం ఏం లేదు. చేయవలసింది ఈ పని. ఏది? మేడిగడ్డ, అన్నారం, సుందీలలో ఏదైతే నువ్వు రిపేర్ అనుకుంటున్నావు, మా దృష్టిలో ఒక మేడిగడ్డ 3 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. మిగతా మేడిగడ్డ ప్రాజెక్టు కానీ అన్నారం, సుందీల బ్యారేజీలకి ఏం కాలేదు. అయినాయని చెప్పి ఊహిస్తున్నారు. సరే, ఏమైనా అయితే కూడా దాన్ని రిపేర్ చేయండి. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది. తుమ్మడి హట్టి కానిచల్లి మేము నిర్మిస్తామని చెప్పి కూడా ఇదే రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా నిన్న మల్లన్న సాగర్ నీళ్ళని తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నింపేటప్పుడు మూసి ప్రక్షాళన పేరిట చేసేటువంటి ఆ పనులలో కూడా ప్రారంభ చేసే సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. ఏది? మల్లన్న సాగర్ కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందని చెప్పి ఇవన్నీ చెప్పారు. దానికి నిన్న మా హరీష్ గారు చాలా డీటెయిల్గా ప్రెస్ మిత్రులకు మీకు అందరితో కూడా మాట్లాడారు. నిన్న వాటి జోలికి పోతలేను నేను. కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మడి హట్టి దగ్గర నుంచి వెళ్ళి మీరు తీసుకొచ్చి ఎల్లంపల్లి నింపడం లోపల మీరు చేయగలిగితే చాలా మంచిదే. నేను చాలా సందర్భాలు చెప్పినాం. మేము తుమ్మడి హట్టి దగ్గర నుండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి కూడా లిఫ్ట్ చేయాలి. ఒక రేవంత్ రెడ్డి గారు ఒకరే గ్రావిటీ ద్వారా వస్తుందని చెప్పిండు. తుమ్మడి హట్టి కాడ నుండి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వస్తున్నాడు. మిగతా మంత్రులు చెప్పలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అది తప్పనిసరిగా లిఫ్ట్ చేయాలని. 2 దిక్కుల లిఫ్ట్ చేయాలి. తుమ్మడి హట్టి దగ్గర నుంచి వెళ్ళి ఎల్లంపల్లికి తీసుకురావాలన్నా 2 దిక్కుల లిఫ్ట్ చేయాలి. ఆ లిఫ్టు మొదటి లిఫ్టు 71 కిలోమీటర్ మీద, తుమ్మడి హట్టి దగ్గర నుంచి 71 కిలోమీటర్ దగ్గర ఒక దగ్గర లిఫ్ట్ చేయాలి. తర్వాత 92 కిలోమీటర్ దగ్గర ఇంకొకసారి లిఫ్ట్ చేసి
తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు పోయాలి. అది కూడా మొత్తం 48 మీటర్లు లిఫ్ట్ చేయాలి. ఏది తుమ్మిడిహట్టి దగ్గర నుంచి వెళ్ళి ఎల్లంపల్లి వరకు కూడా. మరి కేసీఆర్ గారు రీడిజైన్ చేసిన మేడిగడ్డ నుంచి వెళ్ళి ఎల్లంపల్లికి తీసుకురావాలన్నా, మేడిగడ్డ అన్నారం సుందీళ్ళ నుండి ఎల్లంపల్లికి తీసుకురావాలన్నా 48 మీటర్లే ఎత్తిపోతారు. 48 మీటర్లు ఎత్తేయాలి. ఇక్కడ 3 సార్లు ఎత్తిపోయాలి, తుమ్మిడెట్టి దగ్గర నుంచి వస్తే 2 సార్లు ఎత్తిపోయాలి. గదే తేడా. కానీ ఎత్తు మాత్రం గదే ఎత్తు, 48 మీటర్ల ఎత్తు. సరే, అది టెక్నికల్ సబ్జెక్టు. అది తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు, అంటే మీన్ సీ లెవెల్. ఎంఎస్ఎల్ 152 మీటర్స్ దగ్గర తుమ్మిడిహట్టి దగ్గర మీరు కట్టగలిగే శక్తి మీకుంటే మంచిదే. నా దృష్టిలో కట్టలేడు. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, మహారాష్ట్రలో 3 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు, ఆంధ్రప్రదేశ్లో కూడా 3 ముఖ్యమంత్రులు పరిపాలించారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. రోషయ్య గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ 3 పరిపాలన కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మేము ఇవ్వము చెప్పింది అశోక్ చవాన్ గారు, ఎక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా ఇప్పుడున్న ఫడ్నవీస్ అయితే దాదాపు 3500 మంచి ఫర్టైల్ భూములు మునుగుతున్నాయి అని చెప్పి ధర్నా చేసి జైలుకు పోయాడు. ఇది కట్టద్దని చెప్పిపోయాడు. ఇప్పుడు ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా వీళ్ళందరూ పర్మిషన్లు తీసుకొని వస్తా అని చెప్పి బండి సంజయ్ చెప్పాడు. నేను ఇక్కడనే ఇదే కుర్చీ నుండి చెప్పిన, ఆ రోజు గెలిచిన కూడా నా పక్కకున్నాడు. చెప్పినాం, ఆ రోజు చెప్పినాము స్పష్టంగా, నీకు బ్రహ్మరథం పడతావయ్యా బండి సంజయ్ గారు, నువ్వు పర్మిషన్ తీసుకురా, నీ దోస్తు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీ ఇద్దరికి బ్రహ్మరథం పడతామని చెప్పినాం. కడితే మంచిదే, కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ 3 బ్యారేజీలు తొందరనే రిపేర్ చేపియండి. ఎందుకంటే ఖర్చు పెట్టాం, బ్యారేజీలు కట్టేస్తాం, రిపేర్ చేయాలి. 300 కోట్లు 400 కోట్లు పెట్టి రిపేర్ చేపియాలి. ఆ రిపేర్ చేస్తే అట్లీస్ట్ యాసంగి, ఈ యాసంగికి ఇంపాసిబుల్, వర్షాకాలం తర్వాత ఈ యాసంగి పంట తర్వాత ఎండాకాలం లోపల వేగవంతంగా రిపేర్లు చేస్తే మళ్ళా వచ్చే వర్షాకాలం తర్వాత మళ్ళీ మన రైతులకి నీళ్ళు వస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలకి రైతులకి యాసంగి పంట పొట్టకచ్చిన తర్వాత మార్చ్ ఏప్రిల్ మాసాల్లో నీళ్ళు అవసరం. ఒకప్పుడు ఇవి ఎక్కువ ఉపయోగపడుతుంది. పంట చేతికి వచ్చే సమయానికి నీళ్ళు కరువు ఉంటుంది. అప్పుడు నీళ్ళు అయిపోతాయి, ఎల్ఎండీలు అయిపోతాయి, మిడ్ మానేర్లు అయిపోతాయి, ఎస్ఆర్ఎస్పీలో ఫ్లోస్ ఉండవు. అప్పుడు ఈ నీళ్ళు అవసరం. ఎక్కడ మేడిగడ్డ దగ్గర పోయేటువంటి ప్రవాహం, ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత పోయే ప్రవాహం ఏదైతే ఉంటుందో మేడిగడ్డ దగ్గర మనం నిలుపుదల చేసి ఎత్తిపోస్తేనే యాసంగి పంటలు బ్రహ్మాండంగా వండుతాయి తెలంగాణ జిల్లా లోపల. కాబట్టి దయచేసి మరి మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. రిపేర్లు చేస్తామంటే, కానీ అది త్వరగతిగా చేయండి. రిపేర్లు మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ. అన్నారం సుందీళ్ళకైతే ఏమి జరగలేదు నా దృష్టిలో. జరగవలసింది ఇక 3 పిల్లర్లు ఏవి మేడిగడ్డ దగ్గర, వాటిని వెంటనే మరి ఇప్పంచెల్లి ప్లాన్ చేయాలి. మన యూరియా లెక్క రైతులు అవసరం ఉన్నప్పుడు నేను యూరియా కొనుక తీసుకొస్తాడు, ఏడొచ్చింది తనుకొని సస్తారు రైతులు. ఇది కూడా ఇప్పుడు ప్లాన్ చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు నిన్న రివ్యూ మీటింగ్లో చెప్పడం కాదు, ఇప్పటి నుంచి వెళ్ళి దాన్ని ప్లాన్ చేయాలి, ఇప్పటి నుంచి దాన్ని డిజైన్ చేయాలి. ఈ వర్షాకాలంలో నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి ఇంజనీర్లు పండుకుంటే సరిపోదు. ఇప్పటి నుంచి ప్లాన్ చేయాలి, ఇప్పటి నుంచి ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఎండాకాలం వచ్చేసరికి స్పాట్ మీద పోయి ఆ ఏజెన్సీ, మరి ఇప్పుడున్న ఏజెన్సీతో చేపిస్తారా, ఎట్లా చేపిస్తారో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకొని ఎండాకాలం మంచిగా ఒక 4-5 మాసాలు అక్కడ పని చేసుకొని దాన్ని రిపేర్ చేసుకునే సమయం సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సమయం పట్టదు నా దృష్టిలో. కాబట్టి మరి మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి, వెంటనే అమలు చేయడానికి మీరు నిర్ణయం తీసుకున్నారని మీరు చెప్పిండ్రు. కాబట్టి వెంటనే మరి దాని డిజైనింగు ఏం రిపేర్ చేయాలి, ఇప్పుడున్న ఏజెన్సీ చేస్తా అని చెప్తున్నది, అదే ఏజెన్సీతో చేపిస్తారా, మరి మీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మాకు తెలియదు. కాబట్టి మేము
ముఖ్యంగా తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల రైతుల తరఫున మేము కోరేది ఏంటంటే వచ్చే ఇప్పటికి రెండు పంటలు ఇబ్బంది పెట్టిర్రు 2024-25 లోపల ఇబ్బంది అయింది. అట్లీస్ట్ 2026 వరకైనా దీన్ని మొత్తం కంప్లీట్ చేసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకా మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఓన్లీ 5 to 6% ఖర్చులో కూడా జరిగినటువంటి 90,000 కోట్ల లోపల ఇది 13,000 కోట్ల సంబంధించిన బ్యారేలే. 13,000 కోట్ల లోపల మేడిగడ్డది 3,500 కోట్లే. దాంట్లో ఈ కుంగిన పిల్లర్లు 300 కోట్ల లెక్క. కాబట్టి 300 కోట్ల కోసం మరి మీరు నిర్ణయం తీసుకోవాలి, వెంటనే దీన్ని అమలు చేయాలి అని కోరుతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళొకసారి నేను సంతోషం వ్యక్తపరుస్తూ దీన్ని త్వరగతిగా చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను.